పొద్దుగాల 11 కొట్టినా పొద్దుముక 5 దాటినా కుర్చీలు ఖాళీగానే ఉంటాయి కొన్ని సర్కార్ ఆఫీసులల్లా. ఒచ్చుడు ఆల్చం పొవుడు ఆలిష్టమన్నట్టే ఉంటది. తిరిగి తిరిగి యాస్టకొచ్చిన పబ్లిక్ పనులైతే కావు. సారు బయటికి పోయిండని, లంచ్ టైంలో రావద్దని, ఆఫీస్ టైం అయిపోయిందని మళ్ళా తెల్లారి రమ్మని తిప్పుతూనే ఉంటారు. పొద్దంతా ఓ 2-3 గంటలు కుర్చీలో కూసుంటే ఆడికే మా ఎక్కువ కొందరు ఆఫీసర్లు. కానీ గీడ చూడుర్రీ, వరెవ్వా అర్ధమరాత్రి దాటిన ఆఫీస్ లా పబ్లిక్ కోసం కష్టపడుతుండో అనుకునేరు. అంత లేదు, పని చేస్తున్నది పాత సర్పంచ్ కోసం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎంఆర్ఓ ఆఫీస్ లా ఈ సారు జూనియర్ అసిస్టెంట్. పక్కనున్నది బొమ్మనపల్లి బీఆర్ఎస్ పాత సర్పంచ్. పొద్దుముకి 5 కొట్టిందంటే ఎవ్వలుండరు ఆఫీస్ లా. అసొంటిది రాత్రి 12 కొట్టంగా కూడా కంప్యూటర్ ముంగట కూసున్నారట. ఈ టైంలో ఏం చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు వచ్చి అడిగితే సప్పుడు లేదు. ఏమటే పోలీసులను పిలిపించిండ్రు. కంప్యూటర్ల భూముల రికార్డులు మారుస్తున్నారని డౌట్ కొడుతున్నదట. ఎంఆర్ఓ గారికి మతలబ్ పంపితే రాత్రి పూటనే వచ్చిండు ఆఫీస్ కు. పట్టాల మార్పిడి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. ఓన్లీ ఎలక్షన్స్ రిలేటెడ్ వర్క్ మాత్రమే ఈ కార్యంలో వారు అటెండ్ చేస్తారు. మరి రాత్రి వారు అతను మాజీ సర్పంచ్ గారు అయినటువంటి బురకనాయక్ గారు మరి ఈ హనుమంతు ఎందుకు కూర్చున్నారు అనేది దాని మీద విచారించాల్సి ఉంది. నియంగా ఎలక్షన్ పని అయితే పొద్దుగాలనే చేస్తారు. ఆఫీస్ అయిపోయినాక పాత సర్పంచ్ తోని కంప్యూటర్ ముంగట ఏం పనో. పోలీసులైతే ఇద్దరిని స్టేషన్ కి తీసుకొని పోయిండ్రు. సాటుంగా ఈ సొంటి ఇంకేడ జరుగుతున్నాయో జర గట్టిగా నజరయ్యిరి సార్లు.